రచయిత నుండి దర్శకుడిగా మారాడు కొరటాల. మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారాడు ఈ రచయిత. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇన్నాళ్ళు మనకు తెలియని ఎన్నో విషయాలు కొరటాల చెప్పాడు. అయితే ఇందులో ఓ 2 విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి కొరటాలకి వరుసకు బావ. ఆయన దగ్గరే శిష్యరికం మొదలుపెట్టాడు కొరటాల. అయితే పరిశుభ్రత విషయంలో రాజా ఫుల్ స్ట్రిక్ట్ అంట. అపరిశుభ్రంగా ఉన్న చోట స్క్రిప్ట్ పనులు రాయడం చూసి బూతులు తిట్టేవాడట. అంతేకాదు అప్పట్లోనే 25,000 జీతం ఇచ్చేవాడట పోసాని. తిట్టినా బాగా చూసుకునేవాడని చెప్పుకొచ్చాడు కొరటాల. ఇక రచయితగా ఉన్నప్పుడు మినిమం క్రెడిట్ కూడా దక్కేది కాదట. బాలయ్యకి బంపర్ హిట్ ఇచ్చిన సింహ చిత్రం గురించి కూడా కొద్దిగా బయటపడ్డారు కొరటాల. ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న బాధను, సంతోషాన్ని ఒక్కసారిగా చూపించాడు కొరటాల. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.